ఇట్లా చూస్తా చలో శ్రీరాణ చెప్పే స్టార్టా ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలు. కేసీఆర్ గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితిలో వాళ్ళ ఢిల్లీ పోయి లీకులు ఇచ్చుకోవడం పన్నీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒకటే చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేసింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శాసనసభ్యులు ఆలోచించాలి. మీకు ఏ పార్టీని చూసి ఓటేసారు, ఏ పార్టీ సింబల్ మీద ఓటేసారు, ఏమనంటే ఏం చెప్తారంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నామని చెప్పి ఇది కామన్ డైలాగ్ అయిపోయింది. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు మీకు ఓటేసిన వాళ్ళు. కొంతమంది ఏంటంటే గోడమే పిల్లులక ఏ పార్టీ అధికారం కూడా టక్కన జంప్ అవుతారు. 40 వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వాళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఒక కామన్ డైలాగ్ చెప్పి ఇలా పోయే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అధికార పార్టీ వాళ్ళు పిచ్చోళ్ళు అయింది, ఏ పార్టీ అధికార పార్టీలో పిచ్చోళ్ళు అయింది వాళ్ళందరూ. మరి ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళకి అభివృద్ధిని ఇవ్వాలి. మీరు ఇలా పోయి కాంగ్రెస్ పార్టీలో ఎరగానే, ఇలా పోయి వేరే పార్టీలో ఎరగానే వాళ్ళు నిధులు ఇస్తే ఇంతవల్ల పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళకి పిచ్చోళ్ళు అయింది వాళ్ళు కూడా అయింది. వాళ్ళకి ఇవ్వడానికే నిధులు లేవా, మీకే కనిపిస్తారు నిధులు. ఇదంతా కావాలనే ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నటువంటి తతంగం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇలా కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇలా భారతీయ జనతా పార్టీ నాతో సహా, సరే నన్ను పట్టినట్టు మాకు పట్టించుకోపోయాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా ఏ విధంగా రాసి రంపాన పెట్టిరో, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిరో, ఏ విధంగా జైలు పంపిరో, ఏ విధంగా లాఠీ దెబ్బలతో కొట్టిరో దాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మర్చిపోడు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పట్టించుకునే స్థితిలో లేదు. బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఆలోచిస్తలేరు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా అధికార పార్టీ ఎన్ని అబద్ధాలు సృష్టించినా కూడా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాలే. అసెంబ్లీ ఎన్నికల్లో మేము పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, బీజేపీకి వేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాం. కానీ పార్లమెంట్లో తప్పు చేయమని చెప్పి ఇవాళ 8 పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించిన తీరును మనం ఆలోచించాలి.